హాయ్. ఎప్పుడైనా అనుకున్నావా నీ జీవితంలో సైలెంట్‌గా ఉండి, ఎవరితోని ఏం చెప్పుకోవాలో తెలియక, ఏం మాట్లాడాలో తెలియక, నీ జీవితంలో ఏం జరుగుతుందో గూడా తెలియకుండా ఉన్న పరిస్థితులు నువ్వు ఉన్నావా? పర్లేదు. ఎందుకంటే నీ జీవితంలో ఏం జరుగుతుంది అనేది దేవునికి తెలుసు. దాన్ని బట్టి మనం సంతోషించాలి. మన జీవితంలో మనకు తెలియకపోవచ్చు ఏం జరుగుతుందో, ఎలా జరుగుతుందో, ఎందుకు జరుగుతుందో కానీ దేవునికి తెలుసు. ఒకవేళ అలాంటి పరిస్థితుల్లో నువ్వు ఉన్నావంటే ఇది ఒక మంచి అవకాశం నీకు. గుర్తెరుగు. మనం చేయాల్సింది చాలా సింపుల్. దేవుని దగ్గరికి తిరిగి రావడం. ఎందుకంటే చాలా సార్లు మన ఫోన్‌లలో హేయ్ గూగుల్ అనుకుంటూ, హేయ్ సిరి అనుకుంటూ చాలా సార్లు మనం ఫోన్‌లతో మాట్లాడుతా ఉంటాం. అండ్ అది మనకి రెస్పాన్స్ ఇస్తా ఉంటుంది. మనం అడిగిన విధానం బట్టి. కానీ ఎప్పుడైనా నువ్వు పరిశుద్ధాత్మ దేవా అని ఎప్పుడైనా నువ్వు అడిగావా? పరిశుద్ధాత్మ దేవా నాతో మాట్లాడు. లేకపోతే ఇది నా పరిస్థితి. నా లైఫ్‌లో ఇది నాకు జరుగుతుంది. ఇది ఏంటి? అని నీ జీవితంలో జరుగుతున్న పలు విధాలైన ప్రశ్నలను పరిశుద్ధాత్మ దేవుడిని నువ్వు అడిగావా? నెక్స్ట్ టైమ్ ఇది గుర్తుపెట్టుకో. ఎప్పుడైనా నువ్వు అలాంటి పరిస్థితిలో ఉంటే ఒక్కసారి ఆహ్, ఆహ్, పరిశుద్ధాత్మ దేవుడిని అడగడానికి ట్రై చేయి. దేవా నా జీవితంలో ఎందుకు ఇలా జరుగుతుంది? దీని వెనుక ఏం కారణం ఉంది? ఒకవేళ నేను చేసిన తప్పా? లేకపోతే నీ ప్రణాళికనా? నీ ఉద్దేశమా? లేకపోతే నేను దీని నుంచి ఏమైనా నేర్చుకోవాలా? ఇలా పలు విధాలైన క్వెషన్స్ నువ్వు పరిశుద్ధాత్మ దేవుడిని అడిగినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆహ్, తండ్రి కుడి పార్శ్వంలో కూర్చొని మన కొరకు విజ్ఞాపన చేసే వ్యక్తిగా మనం చూస్తా ఉన్నాం. సో, డు నాట్ వరీ. మీ జీవితంలో ఏం జరుగుతుంది? ఎలా జరుగుతుంది? ఎప్పుడు జరుగుతుంది? నథింగ్. మీకేం తెలియకపోతే కూడా పర్వాలేదు. ఎందుకంటే దేవునికి మీ జీవితంలో ఏం జరుగుతుందో తెలుసు. కానీ దుఃఖించకుండా, నిరాశ పడకుండా దేవుని చెంతకి రా. దేవుణ్ణి అడుగు. క్వెషన్స్. ఇట్స్ గుడ్ టు ఆస్క్ క్వెషన్స్. మంచిది ప్రశ్నలు అడగడం. మన జీవితంలో ఏం జరుగుతుందని. దానికి జవాబులు మన పేరెంట్స్ ఇవ్వకపోవచ్చు, మన సిబ్లింగ్స్ ఇవ్వకపోవచ్చు, మన స్నేహితులు ఇవ్వకపోవచ్చు. కానీ దేవుడు మన జీవితంలో జరిగే ప్రతి దానికి, మనం అడిగిన ప్రతి దానికి జవాబిచ్చే దేవుడుగా ఉన్నాడు. మీరు మీ జీవితాల్లో జవాబులు పొందుకుంటారని నేను కోరుకుంటా ఉన్నాను. మీకు వందనాలు.